శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. మా గురువుగారి కవిత్వం తెలియాలని, గురువుగారి కవిత్వం తక్కిన కవుల హృదయాలు తెలియాలని దక్షిణామూర్తి శరణిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తాను. నాకు తెలిసింది ఏమీ లేదు, తెలిసింది ఆగుందులో సగం ఆ చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. చెప్పాలనే ప్రయత్నం తప్ప కానీ నాకు ఏమీ చేత కాదు. ప్రయత్నం చేస్తున్నాను. చెప్పాలి చెప్పలాయ ప్రచోదితం అయిపోయింది. చెప్పాలని కోరిక తహతలాడుతుంది, అగ్గగలాడుతుంది. చెప్పాలనే కుతూహలంతో కాంక్షతో చెప్తున్నాను. సహృదయులు రసజ్ఞులు సహకరించని తలంతుని. ఇప్పుడు గురువుగారి మారణ ఎవరో మనం తెలుసుకున్నాం. ఈ మారణ తిక్కన సోమయాజి పుత్రుడని అంటున్నాను. అయితే ఈ మారణ నియోగి బ్రాహ్మణుడు, ఉభయ కవిత్రుడు. తిక్కన సోమయాజి ప్రసాద లబ్ధ సరస్వతీ పాత్ర తిక్కన అమాత్య పుత్ర అని రాశారు. మారణ రాసినట్టు మార్కేంద్ర పురాణ గద్యలో చివరిన ఆశ్వాసంతంలో రాశారు. దీన్ని బట్టి మళ్ళీ ఇది తిక్కన సోమయాజి పుత్రుడని కూడా చెప్పాడు. ఆ తిక్కన సోమయాజి తిక్కన్నలు ఇద్దరు ఉన్నారు. అమాత్యుడు కూడా, తర్వాత ఆస్థాన విద్వాంసుడు. ఈ తిక్కన సోమయాజి ప్రసాదత్వం అంటే తిక్కన యొక్క పుత్రుడు అన్నమాట. తిక్క సోమయాజి శిష్యుడు. ఇద్దరు ఒకటే అని తెలుస్తుంది. కానీ ఈ మహాకవి కవిత్వము ఎవరు వాదంతో వివాదాలతో మనకు అనవసరం. కవి హృదయము, కవి రసజ్ఞత మనకు కావాలి అంతే. అదొకటే నేను ప్రాధాన్యంగా పెట్టుకున్నాను. వేరే అంటే ప్రతి కవికి ప్రతికి ఉండేవి. గురువుగారికి కూడా ఆ సమస్య రావచ్చు కూడా. అందువల్ల మనం అలాంటివి వివాదాలు వెళ్ళకూడదు అని. ఇది గొప్ప దార్శనిక కవి. కవిత్వం చాలా సరళంగా ఉంటుంది, శ్రావ్యంగా ఉంటుంది, దేశీయాలతో ఉంటుంది, ఇంకా రసపోషణతో సంవిధానంలో ఉంటుంది. ఈ కవి తనకు లేఖింది కూడా మనోభావ ప్రకటనకే ఎక్కువ వినియోగించాడు. కథాంశములను చాలా క్లుప్తంగా చేశాడు. సముచిత వర్ణనలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. కావ్య నిర్మాణం చేయటంలో ఇంటికి చాలా వెన్నబెట్టిన చేయమని తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా గురువుగారు మనకి కనిపిస్తున్నాయి. ఇంకా తర్వాత ఈ వర్ణాంశముల కంటే కథాంశములకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. దీన్ని బట్టి ఇది తిక్కన శిష్యుడు అని తేలుతోంది. ఇవన్నీ చూసి తిక్కన గారి లక్షణాలు గురువు మారణ కవిలో ఉన్నాయి కాబట్టి. ఇంకా ఇవి కాక అనేక న్యాయ ఆధ్యాత్మిక కథాబంధనాలతో కూడా సమయానుకూలంగా మన సహజ కవిత్వంతో, కవితాధారతో నాయక యొక్క దివ్య స్వరూపాలను కూడా సాత్విక శృంగారంతో పోల్చారు. అది కూడా ఈ గురువుగారు దాంట్లో అన్నమాట. తిక్కన గురించి మారణ గురించి వస్తుందన్నమాట. తిక్కన సోమయాజి కవిత్వము భంగి అంటే విధంగా కూడా ఆ తోయం కూడా అందులో కనిపిస్తూ ఉంటుంది. కనుక ఈయన గురుస్థుతి కూడా ఆ కాలంలో లేదు. గురుస్థుతి అంటే బ్రహ్మ విష్ణుని వర్ణించడమే. కానీ ఈ మారణ ఏ కవుల్ని వాల్మీకిని వ్యాసుని తీసుకున్నంత ఇంకేం తెలియదు. ఇంకా తర్వాత సరిగా గురుస్థుతి చేశాడు. బ్రహ్మ విష్ణు కుమార్ వాడి పేరు రాస్తున్నారు, ఇంకేమీ రాయలేదు. అందువలన ఈ అలసాని పెద్దంతో గురుస్థుతి ఎక్కువ మొదలైంది. అందువలన ఈ కవి కాకతీయ వంశంలో ఉన్నారు. ఈ మారణ కవి వంశంలో ప్రతాపరుద్ర చక్రవర్తి దగ్గర సేనాని అయినటువంటి గన్నయ్య మంత్రికి ఈ పుస్తకాన్ని మార్కండేయ పురాణాన్ని అంకితం చేశాడన్నమాట. ఈ కృతి పొందినటువంటి కందన మంత్రి తాత అని కూడా రావుబోగుడు వీరసింగ మంత్రి గారు ఆంధ్రచరిత్రలో కూడా రాశారు. అది కూడా చిలుకూరి వీరభద్ర రావు గారి ఆంధ్రచరిత్రలో కూడా ఈ భాగంలో కూడా గన్నయ్య మంత్రి కమ్మసేనాని కూడా రాశారు. హిందూ అష్టమాశ్వాసము కల ఇందులో. ఇప్పుడు గురువుగారి ఉత్తమాసము చూద్దాం. ఇతడు మారణ కవి
చూద్దాం. పురాణాలు 18లో బ్రహ్మ, పద్మ, వైష్ణవ, శైవ, భాగవత, నారద, మార్కండేయ, అగ్ని, భవిష్య, బ్రహ్మవైవర్తక, లింగ, వరాహ, స్కాంద, వామన, కూర్మ, మత్స్య, గారుడ బ్రహ్మాండము 18. ఇందులో ఈ మార్కండేయ పురాణం 7. వ్యాస మహర్షి సంవత్సరంలో రచించారు. రచించిన తర్వాత మారణ తన కవితాశక్తితోటి కవిత్వం అప్పటి నుంచే ఉన్నాయి. కవితాలోకంలో చూడటం, వాడు దర్శించడం, చెప్పడం. వేదవ్యాస మహర్షి శిష్యుడైన జైమిని చెప్పినట్టు స్వాంతంలోనూ దాని గురించి నేను రాశాడని చెప్పిన అదే భంగిలో ప్రతి ఈ గురువుగారికి కూడా సరస్వతి కరుణ కలిగిందని చెప్పచ్చు. తర్వాత ఇప్పుడు మనం గుళ్ళలో ఎంతవరకు కనిపిస్తారు, గుళ్ళో పూజాలు కనిపిస్తారు, పూజలు చేస్తాం, మంత్రాలు చదువుతాం, యజ్ఞాలు చేసిన, యాగాలు చేసిన పూజారులే ఉంటారు. కానీ ఈ కవి యొక్క కవితా పూజలు మహాకవులందరూ కూర్చుని గానయాలు, గద్యాలు, పద్యాలు, శ్లోకాలు, సంహిత అన్నీ కూడా చదివి చేశారు. అందువల్ల ఈ కవి గొప్పతనం అన్నమాట. ఈ కవి సారస్వత కవి. అందుకే సూర్యకాంత కవిత భానుసంతతి విరాజితం, కవితా దేహపర్యంతం, కవితా దేహ జీవంతం, వీరేశ్వర మహం భజే అంటం కూడా జరిగిందన్నమాట. ఇప్పుడు ఉత్తమ సంఘంలో ఇతడు ఏంటి ఉత్తమ సంఘంలో ఈ మారణ ఏం రాశాడంటే, ఉత్తముడు మన్వంతుల మహిమాభివర్ణం రాశాడు. తర్వాత ఉత్తముడు ప్రతికూల 2 భార్యలను అడవి పంపడం. అలాగే ఆ ముని వల్ల బలాక రాష్ట్రంలో చూడటం. ఒక ముందు ఎప్పుడైతే ఉత్తమ అడవి పంపాడో ఉత్తమ రాక్షస అపహృతైన బ్రాహ్మణి భార్యను తెచ్చి ఇచ్చాడు. అలాగే ఆ తర్వాత ముని వల్ల బలాక రాష్ట్రుని చూశాడు. ఎందువల్ల బలాక రాష్ట్రం చూశాడు, మునిగా చబ్బట్టడానికి వెళ్ళాడు అందుకని. అలాగే సుశర్మ చేత చేసినటువంటి సరస్వతేష్టితోటి అక్కడ నంద అనే నాగకన్యకు మొగతనం కూడా పోయింది. ఆ తర్వాత ఉత్తమ జనం ఇది ఇందులో ఉన్నది. ఆ తర్వాత తామసవర్ణం అంటే మహిమావర్ణం ఉంటుంది. అలాగే ఉత్తమ సంభావంలో ఇతడు ఉత్తముని పుట్టినట చెప్పుకున్నాం. తామసవనం అంత ఉంది మహిమావర్త. ఆ తర్వాత మళ్ళీ ఈ మన్వంతరాలు మొత్తం 14 చెప్పారు. ఈ మార్కండేయ పురాణం ఇందులో 7వ పురాణం. అందులో ఉత్తమ సంభవంలో ఉన్నటువంటి కూడా అది మూడో మను గురించి చెప్పడం. ఆ మిగిలిన మను కూడా మారణ గారు కొంచెం కథలతో ఎక్కువ కాకుండా కథకే వ్యాప్తం ఇచ్చి కొద్దిగా చెప్పారంటే క్లుప్తంగా చెప్పారు, సంక్షిప్తంగా కథ ప్రారంభిస్తూ. దీని గురుగారు వాక్యాలతో పదాలతో చెప్పారు అక్కడ. ఈ ఉత్తముడు కాలవశం వల్ల కొంతకాలం జరిగిన తర్వాత ఉత్తమ కాలంలో ఉత్తముడు అనే పతికి పుట్టడం, ఉత్తముడు అని పేరు పెట్టడం, అతడి భూమిని కూడా చక్కగా పరిపాలించడం తెలిసింది. ఉత్తముడు కూడా చాలా మంచి పేరు తెచ్చుకొని ఉత్తమాక్షుడిగా పేరు పొందాడు. అందుకనే ఏమి తపస్విని కూడా చదివినా కూడా వినా ఏం చేసినా కూడా తన ఉపేతమైనటువంటి తన గొప్పతనమే అంటారు ధరణి జనంలో కూడా. ఆ ఉత్తమ మన్వంతరంలోని దేవతలు, స్వధాములు, సత్యులు, శివులు, వ్రతవర్ధనులు, వ్రతవర్ధనులు, వశవర్తులు అనేటువంటి 7 గణములతో వర్తించారు. సుశాంతి, అవంతుడు, శతక్రతువు కూడా చేశారు. ఎవరు? సుశాంతి అనేవాడు శతక్రతువు కూడా చేశాడు. తర్వాత అలా చేసి ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు ఇలా తలంబున ఉపసర్గ దోషం పోగొట్టడానికి భూమి మీద శాంతుడు, దేవకాంతుడైనటువంటి సుశాంతి మాకందరూ కూడా మనులందరికీ కూడా మాకు శాంతి కలగాలని ఇవ్వాలని నిగమ సూత్రులతో ఇప్పుడు అక్కడ పూజలు చేస్తున్నాడు, పఠిస్తున్నాడు, పూజలు ప్రార్థిస్తున్నాడు. అలాగా ఈ విధంగా సుతేశుడు, సుతుడు అనేటువంటి అనేటువంటి వశిష్ఠపుత్రుడు అనేటువంటి 7 కూడా సప్తఋషులయ్యారు. ఈ విధంగా మనువు అక్కడే మనువునకు పరాక్రమ విక్రములైనటువంటి అజాతులు అనేక మంది కొడుకులు పుట్టారు. వాళ్ళందరూ కూడా సంజాతులు అవ్వడం వలన భూపతులు అయి
అనేకులై ఆ కాలంలోనే ఈ కాలంలో ఆ మహాకాలం నుండి కూడా 71 మహాయుగములను పరిపాలించారన్నమాట. ఈ విధంగా తృతీయ మన్వంతర ప్రకారం జరిగింది. ఈ విధంగా వినియోగి జాతి ఏంటి తామస మన్వంతుడు వినియోగించాడన్నమాట. వియోనుడు అంటే యోనిలో పుట్టిన మనుషులు కాకుండా యోని లేకుండా పుట్టినవాడు. ఎక్కడ స్త్రీలు అయోని పుట్టారు, తామస, కన్య, ధార వాళ్ళు పుట్టారు. కానీ ఇక్కడ విశేషంగాను పుట్టింది వినియోగ జాతి నుండి తామసం అని కూడా అలా పుట్టాడు, విశేషం అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు తర్వాత ఇలా కథ ఇలా ఉంటే ఇప్పుడు దీన్ని ఈ మన్వంతర మహిమావర్ణము తర్వాత సురాష్ట్రకి ముందు చెప్పిన పూర్వజన వృత్తాంతము తామసాన్నిటిని మనువు యొక్క మహిమాభివర్ణము, దైవత మన్వంతర మహిమాభివర్ణము, ఋతుగర్భుల సంవాదము, ప్రముచుల దుర్దమ సంవాదము, అలాగే ప్రముచులకు రేవతికి సంవాదము, రేవతి దుర్దముల వివాహం. ఈ విధంగా రైవత మనోత్సవంలో చాక్షు జన్మ వృత్తాంతం. రైవతమని జన్మం పుట్టడం, రేవతుడు రైవతుని యొక్క జన్మం అన్నమాట. ఆ తర్వాత ఈ రైవతమన మంత్రులు ఇంద్రాల వివరణ. తర్వాత చాక్షు జన్మ, చాక్షు జన్మ వృత్తాంతము, చాక్షు మన్వంతర మహిమాభివర్ణము, గురువునకు ఆంధ్రునకు సంవాదము, చాక్షు గురువు అవటం వలన మన్వంతర దేవాదులు కూడా చెప్పటము. ఈ విధంగా దేవాదుల యొక్క వివరణ, వైవస్వత మన్వంతరము, వాళ్ళ యొక్క మహిమావర్ణంతము, యమునికి ఛాయ శాపం ఇవ్వటము, శాపాన్ని సత్సత్తుడి ప్రారంభము. ఇలా మనం చెప్పుకోవచ్చు. దర్శకుడిని శాపని వెలుగులో కూడా చెప్పుకోవచ్చు. ఇదే విషయాన్ని ఇప్పుడు తీసుకుంటే గురువుగారు ఏం చెప్తున్నారు. వెలుగు శాపం పేర్లు పెట్టి అలా పేర్లు మాత్రం ఎక్కువ ఇవ్వకుండా ఇవ్వడంగా చెప్పారు. కొంచెం క్లుప్తంగా మారనగా చెప్పారు. ఇప్పుడు ఇక్కడ గురువుగారు ఏం చెప్పారు. ఈయన కూడా గురువుగారు అదే మొత్తం మార్కండేయ పురాణం 8 ఆశ్వాసాలు. కానీ గురువుగారు దీన్ని 12 ఆనందాలుగా చేశారు. ఓం నమ శివాయ అన్నట్టుగానే 12 చేసుకుని 6 చక్రాలని అందులో కలవడం 7వ చక్రం అని చెప్పిన అర్ధనాశత్వం అని చెప్పారు. అందువలన మొట్టమొదట సత్వరజ స్తమగుణాలు కాకుండా జాగ్రత్త స్వప్న సుషుప్తి ఆ 3 తీసుకొని ఆ 3 వలన జాగ్రత్తని ప్రథమానం, తర్వాత జాగ్రత్త స్వప్నం అంతా ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమానం వరకు కూడా ఇవన్నీ కూడా షష్టానం వచ్చేసరికి అంతా కూడా తుర్యావనము, క్రమంగా జీవన్ముక్తి పొందటము ఇవన్నీ రాసుకొచ్చారు. ఎంత కూడా సాహిత్య వ్యాకరణ సాహిత్య ఛందోతోటి లీల చేశాడు. అందువల్ల శివోహం అద్వైత ప్రకారం చేసినట్టు శివుడితో చేసుకొని ఆ యొక్క చెప్పారు. కాబట్టి ఇక్కడ శివోహం అన్నట్టుగానే ఆనాటి ఉన్నటువంటి ఉత్తమ ఆ వర్ణం అంతా కూడా కేవలం ఉపనిషత్తు చెప్పినట్టు కేవలం యొక్క భావం కైవల్యోపనిషత్తు చెప్పినట్టుగాను సాహిత్యంతో విక్రీ చేసి యుద్ధం చేసినట్టుగా సాహిత్య వ్యాకరణంతో చాలా కొత్త కొత్త ప్రయోగాలు కాకుండా అందరికీ తెలిసిన కొత్త పదాలను ఇందులో ఏర్పరిచి మాండలికాలని సమయాపూర్వంగా ఎక్కడెక్కడ చూపుతో కథాంశాన్ని దెబ్బతినకుండా కొత్తగా తీసుకొచ్చి ఇందులో పెట్టారు. ఆయన గురువుగారు ముందే చెప్పారు. ఏమని చెప్పారు గురువుగారు? మామూలుగా రాయటం ఒక ఎత్తు, అంటే పుస్తకం రాసి అనువదించడం ఒక ఎత్తు. కానీ రెండోది తాను పొందిన ఆనందానుభూతిని కల్పనలతో చెప్పడం మరి ఒక మార్గం. ఆ మూలంలో కూడా ఇక్కడ స్వేచ్ఛానువాదంతో రాయటం ఒక సూర్యునికే దక్కింది. దానికి ఒక గొప్పతనం వల్ల అందుకు సందేహాలు కూడా సందేహాలు కూడా అందులోనే నిమిత్తం అవుతాయి. సూర్యుని రాసిన అలా ఇక్కడ కూడా ఈ కవిత్వం కూడా చదువుతుంటే మళ్ళీ ఇక్కడ సందేహాలు కూడా ఇందు సమన్వయమే కానీ మనకి ఎందువలన మనం సంకల్పం చెప్పినప్పుడు ఆద్య బ్రహ్మణ ద్వితీయ వరాహే అని చెప్పుకుంటాం. అన్నీ చెప్పిన తర్వాత ఏమంటాం? అందరూ ఆరోగ్యంగా ఉండాలి. కానీ అక్కడ అన్నిటిగా బుద్ధి కర్మానుసారి కాకుండా సుబుద్ధి కర్మానుసారిని అని చెప్పినట్టయితే సంకల్పానికి బలం వస్తుంది, ప్రాణం వస్తుంది. అదే ఇందులో ఒకటి చెప్పారు గురువుగారు.
సుబుద్ధి కర్మానుసారిణి. సుబుద్ధి మీద కూస్తే అన్నీ బాగుంటాయి. అనేక జమజముల పరంపరలు మనకి మనశ్చక్రంలో పడి కొట్టుకుంటూ తిరుగులాడుతూ శేషంలో ఈగలా కొట్టుకోకుండా మనం పొందినటువంటి జన్మ సార్థకం చేసుకొని అద్వైత సిద్ధిలోకి వెళ్ళగలం, కైవల్యం పొందగలం అనేటువంటి ధ్వని ఇందులో ఈ కవిత్వంలో కనిపిస్తుంది. ఏమిటంటే అది ఒక్కసారి ఆయన యొక్క చాకచక్య స్వేచ్ఛ అనువాదంతో అనేకమైన కొన్ని కల్పనలు చేసినప్పుడు కూడా అవి ఈ కావ్యాన్ని, ఈ పుస్తకానికి, ప్రబంధానికి తెలియకుండానే ఒక బంగారం తీగ సాగినట్టుగా సగం దానికి వెన్ను కూడా తెచ్చింది అనిపిస్తుంది. బంగారేఖలాగా హాయిగా సంతోషంగా సాఫీగా చదువుతూ మనోహరంగా ఉంటూ చక్కగా కొత్త సరస్వతి కొత్త ఆభరణాలు కూడా తేవటమే కాకుండా అలంకారం కూడా ఆయన సరస్వతి అందరి కవులు కూడా ఆ పూజను ఆస్వాదిస్తున్నట్టుగా. అందువల్ల ఇక్కడ ఆ దంపతులు ఏంటి, ఆ రాయి దంపతులు ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, రాయిని ఒక ఆశ్వాసంలో ఒకటి చెప్పుకున్నాం, ఏ ఆశ్వాసాలు ఏమి ఉన్నాయి ఇక్కడ చెప్పుకున్నాం మనం. ఇక్కడ విరూపాక్షకు దర్శనము, కవి సదస్సు, వసంతోత్సవము, మధుపానము, రాజీ నిష్కానము, నాగరాజు పాదాల దర్శనం, నందాకని ప్రథమానం. అంటే అంతా కూడా కవి విరూపాక్ష దర్శనం కానీ అష్టమూర్తి అవి రాశారు. కవులు కవించడం లోక వ్యవహారంతో పూజలు శ్లోకాలు చదివి పూజ, కానీ కవిత్వంతో మహాకవులందరూ కలిసి ఎప్పుడెప్పుడో కవులు అందరూ కూర్చొని వ్యాసులు తగ్గించి వాల్మీకి తగ్గించి కవులందరూ కూడా కూర్చొని చక్కగా పురాణాలను వ్యాసులు అందరూ కూర్చొని చూడటము మహాకవి ఆస్థానంలా కనిపించింది, ఒక దేవసభలా కనిపించిందంతా. భూలోక దేవస్థానం గుర్చేశారన్నమాట. ఈ నాగరాజు పాతాళం నందాకుమారి రావడం కూడా చెప్పారు. ఈ నందాకుమారి ఎవరు, జరత్కారు శివుని యొక్క ఆభరణమైనటువంటి శివాభరణమైనటువంటి ఈవిడ ఎవరంటే ఈవిడ శివాభరణమైనటువంటి వాసుకి యొక్క చెల్లెలు, జరత్కారు వంశంలో పుట్టింది. ఒక శాపం వలన అందరికీ కూడా బ్రహ్మచారులుగా ఉంటుంది. అలా ఈవిడ పొంది ఉంటావిడ. ఆ ద్వితీయాశ్వాసంలోకి వచ్చేసరికి విప్రుని కాగము భార్య, మళ్ళీ కూడా త్రికాలవేది యొక్క రాబో అన్ని చూసి మనస్సాక్షి అన్నమాట. అలాగే బలాకుడు, ఆ బలాకుని యొక్క రాక్షస ప్రబోధము, ఈ విధంగా రాష్ట్రునేటువంటి బలాకుని తీసుకురావటము, ఇప్పుడు నా భార్యని తమ్మంటాం, ఇక్కడ రాగానే యజ్ఞం చేయటం, ఆ తృతీయాన్న యజ్ఞం చేయటం, ఆ విప్రదంపతుల యొక్క మాటలు, ఆ విప్రదంతో సమాగం చేయటం, బలాక పాతాళ మహర్షిని యొక్క గమనము, బలాకుడు పాతాళ గమనానికి వెళ్ళటము, నాగరాజు యొక్క పశ్చాత్తత్వము, యాగంలో ఫలితం పొందడం. ఇది తృతీయం. 4 ఆనం వచ్చేసరికి రాయదంపులు మళ్ళీ కలుసుకోవటం, వరదానం, పురప్రవేశము, రాత్రి వర్ణం, రాజసభ. రాత్రి నుండి ఈ రాత్రి వర్ణంలో పెట్టిన తాను పెద్దలుగా రాసినట్టుగా 50 లైన్లు ఉత్తమం రాస్తే ఈయన కూడా మకారపు రాసతోటి ఈయన కూడా వసంత దశావతారాలు చాలా బాగా రాశారు. అది మనం చెప్పుకున్నాం. నిశాపూర్ణం అని చెప్పి ఋతువులన్నీ కూడా ఇందులో తీసుకొచ్చారు. ఒక భూదేవికి నాయిక అయితే ఆకాశంలో ఋతువులు 6 భక్తులని చాలా విశేషంగా మనం చదువుకున్నాం. అవన్నీ కూడా ఈ చేసిన తర్వాత ఇంకా రాజేంద్ర కలుసుకోవడం, నిశాపూర్ణం చెప్పుకున్నాం. ఆ తర్వాత పంచమాన వస్త్రకి బలాకుడు సాలపుత్రుడు వెళ్ళిపోవటము, మళ్ళీ ఋతువుల గురించి మనం చెప్పుకుంది. ఇందాక చెప్పుకుని ఇప్పుడు ఋతువుల గురించి చెప్పుకుని, ఇందాక వసంత ఋతువుని పేరు పెట్టి చెప్పుకున్నారు. ఇక్కడ ఋతువులు అందరినీ కూడా చక్కగా చెప్పుకుంది. ఇవన్నీ అయిన తర్వాత షష్ఠానంలోకి వచ్చేసరికి ఉత్తముడు పుట్టడము, ఆయనకు బాల్యము, శివలీలాస్తుతి ఉదాహరణ. శివలీలాస్తుతి అన్న పేరు కానీ ఉత్తమ సంభవం అంతా కూడా ఉత్తముని ఎలాగైతే శృంగారనిషధంలో శ్రీనాథుడు రాసిన దాన్ని నారదమ్మంతో తర్వాత కథ రాసి దాన్ని ఎలాగా రప్పి కట్టించాడు గురుగారు, అలా దీన్ని కూడా ఆ తర్వాత కథ నారదమ్మంతో తర్వాత వివాహం ఏందో చెప్పి అలా ఇక్కడ ఉత్తముడు పుట్టిన తర్వాత ఏమైంది, ఉత్తముడు యొక్క ఉత్తాన భార్య యొక్క సంతానం ఉత్తముడు అంత గొప్పవాడు, వాడు పుట్టినటువంటి 3వ మనువు తల్లిదండ్రులు అంత గొప్పవాడైతే పిల్లగా లక్షణం వస్తుంది. కాబట్టి ఉదాహరణగా అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా పితరులు ఎప్పుడు కూడా చాలా కుటుంబంతో సత్సంప్రదాయంతో ఉంటే సంతానం కలుగుతుందని, వాడు మంది గొప్పవాళ్ళు అవుతారని చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారు ఇక్కడ, ఈ మనస్సే మనలో మనస్సు యొక్క వికారాలే మనలో ఉండే ఆలోచనలు అయ్యి మనకు అనేక బుద్ధులు పుడతాయని చెప్పారు. ఏమని చెప్పారు ఇక్కడ,
ఇప్పుడు మిత్రబంధం యాగం మహిషి వల్ల ఎంత ఎందుకు వచ్చింది? వివాహ దశలో లగ్న సమయం వల్ల వచ్చింది. బుధుడు చంద్రుడు సరిగ్గా లేకపోతే లేకపోతే వివాహ సమయంలో వల్ల రవి భూశుక్రుడు సరిగ్గా లేకపోతే వివాహంలో చికాకులు వస్తాయని ఆ లగ్న దోషాన్ని పోగొట్టి ఇప్పుడు మిత్రబంధాన్ని నాకు తీసుకుని లగ్న సహస్రేష్ విషయం అందరూ శాపం పోగొట్టి తర్వాత నాగ నివారణ వల్ల మళ్ళీ ఉత్తమ వనమైనటువంటి ఆవిర్భవించుంటే ఎంత మూలకదే గొప్పతనం. ఈ దానుడి గురించి రాష్ట్రుడి గురించి మనం చెప్పుకున్నాం. అవి ఒక్కసారి చెప్పుకోవాలంటే ఒక్కసారి ఉత్తమ దంపతులు చాలా అందమైన వాళ్ళు, గుణాలతోటి శ్రేయ రూపంతో ఉత్తమైన వాళ్ళు, ఒకళ్ళొకరు ఇష్టం లేదు, అన్నిలో సరిపోతారు. కానీ వాళ్ళ యొక్క దీనివల్ల లగ్నదోషం వల్ల విచిత్రంగా వాళ్ళ సంసారం సాగుతూ ఉంటుంది. తట్టుకోలేక భార్యను అడవులకు పంపించేస్తాడు నమ్మకస్తున్న వాళ్ళని ఇచ్చి. అవి అంతా దానివల్ల జరిగింది. దాని తర్వాత ఆవిడ చాలా పతివ్రత స్త్రీ కాబట్టి పోతరాజు కూడా ఆవిడని గ్రహించకుండా తన తపోశక్తి వల్ల అందరినీ కూడా వచ్చిన దగ్గర వాళ్ళని పాములు సర్పాలను కూడా అవి ఓడిచిన నాకు పోతరాజు సామాన్యుడిగా సాలపోతుంది సర్పరాజు. అందువలన మాయాసర్పాన్ని సృష్టించినప్పుడు కూడా ఆవిడ చూపులతో నాకు నాశనం అయిపోయి నన్ను రక్షించాలని పాతాళలోకాన్ని తీసుకెళ్ళాడు. మాయ వల్ల పాతాళలోకి వెళ్ళింది. కానీ పోతరాజు మాయ వల్ల నాగరాజు కూతురు మాత్రం తండ్రికి అందనివ్వకుండా రహస్యంగా చేసింది, తన దగ్గర ఉంచుకుంది. అలా ఉంచేందుకు కోపం మోగదానం చేసేదంతా పోగొట్టింది తెలుస్తుందన్నమాట. ఇలా ఉండగా రాజా వ్యవసాయం విప్రుని యొక్క భార్య అయినటువంటి వైశాలిని ఎవరో దొంగతనం చేస్తారు. కానీ ఈ దొంగలు ఏం చేశాడు? రాక్షసుడు అయినటువంటి దొంగ రాక్షసుడు తన రాక్షస మాయ ఎంత ఉన్నప్పుడు కూడా రాక్షసుడు ఆ మాయ ఎక్కడికి పోదు, ఎక్కడో ఒక మూల నలుగు ఉంటుంది. ఆ దాక్కున్నటువంటి మాయ తన యొక్క స్వేచ్ఛగా అడ్డొస్తున్నాడని యజ్ఞం వల్ల రాక్షసులకి తపోబలం తగ్గిపోయి వాడు స్వేచ్ఛగా తిరగలేదు. ఆ స్వేచ్ఛగా తిరగలేకుండా చేస్తాడు మిత్రవింద. అందువల్ల మిత్రవింద ఏం చేయలేక భార్యలోకి యజ్ఞం చేయరు కాబట్టి మిత్రవిందం తీసుకెళ్ళిపోయాడు. ఆ తీసుకెళ్ళి అప్పుడు వాడి దగ్గర వచ్చి బలాకుడు వచ్చి బలాకుడు అపహరిస్తే వాడు ఎప్పుడు యొక్క ప్రార్థన వల్ల నీకు నా షష్ఠభాగంలో భాగం నీకు ఇస్తాను ప్రతి సంవత్సరం దానికి తీసుకుని రక్షణ చెప్పబట్టి ఆ భార్య కావాలంటే నాకు వెళ్ళి ఆవిడని కాపాడి తీసుకొచ్చి బలాకుడి యొక్క రాక్షసత్వాన్ని పోగొట్టి మంచి మాటలు పెట్టి దారిలో పెట్టి ఆయన యొక్క ఆజ్ఞ బలాకుడికి ఒక జ్ఞానోదయమై మహారాజుకి వృత్తుడయ్యాడు. ఈ విధంగా ఆయన అర్ఘ్యపాలతో పూజించాడు. చాలా మంచివాడు. సురాపానం చేయడు, మాంసభక్షణం చేయడు, తాగడు, ఏమి చేయడు. పరిస్థితి వాడు అసలు వాడు మహారాజు, రాక్షసరాజు. వాడు అంతా కూడా వాళ్ళ కామక్రోధ వికారాలు ఉన్నాయి. విఘ్న యాగాలు పోతున్నాయి కాబట్టి విఘ్నాన్ని పోగొట్టాలని చేశాడు. ఇలా ఉండేటప్పుడు రాజదంబుతో ఎల్లప్పుడూ పూజ చేస్తున్నటువంటి ఆ స్వాహావిధిహోత్రులే విప్రదంపులని మనోవికారం సుబుద్ధి కర్మానుసారం కూడా వీళ్ళలో మనోవికారాలే మానవుల యొక్క మనోవికారాల వల్లనే స్వాహావిధిహోత్రులని విధిహోత్రులే విప్రదంపుతులని రాజు యొక్క ధర్మదీక్షే బలాకుడు అని మనసు స్థిరం లేకపోతే అనేక ఆలోచన వచ్చి మనసు పిచ్చెత్తిపోతుంది. దానివల్ల మందులు మాకులు పూజలు యజ్ఞాలు యాగాలు చేయడం అవన్నీ కూడా అందుకనే బలాకుని తీసుకొచ్చాయి. మనలో మనం దాన్ని పోగొట్టి మంచిగా ఉంటే మనకి జ్ఞానోదయం కలగాలంటే ఆత్మశుద్ధి కలగాలంటే దైవధ్యానం చేస్తే చక్కగా సతాహం సందేహ పదేషు వస్తువులు ప్రణామ అంతఃకరణ ప్రవృత్తయ అని కాళిదాసు చెప్పినట్టు దాని ఉదాహరణగా ఈ పుస్తకం చెప్పచ్చు. అలాగా నాగరాజుని చూసింది ఆడ అనురాగ విశేషమే నాగరాజుని అనమాట. ఎంతో ప్రేమగా నాగరాజుని కూడా ప్రేమగా చూసింది. నాగరాజు కోసం ఈవిడ యొక్క రాణికి మనోవికారమే నాగరాజు అని సాలపోతురాజు అని చేసి ఆమె ఉదయ శుద్ధియే నాగకన్యక ఇందు చిత్రద్రయది. ఈ విధంగా మహారాజు అద్వైత సిద్ధాంతంలో మనోవికారం వలన వస్తుంది కాబట్టి దీనికి ఉదాహరణగా ఈ కథను తీసుకొని ఇప్పుడు దీన్ని గురువుగారు ఏం చేశారంటే మనోవికారంగా తీసుకొని చెప్పారన్నమాట. ఇదంతా కూడా ఎలా ఉందంటే ఎల్లప్పుడూ కూడా మనం ఒకే దారి మీద ఉంటే అదే స్థితి ఉంటే అలా వస్తుందని చెప్పడం వలన వచ్చిందన్నమాట.
ఇప్పుడు విశ్వంలో చెప్పుకొని ఇప్పుడు ఏమేమి చెప్పారో చూసుకొని మళ్ళీ దీంట్లో కూడా ఇంకేం చేశారు ఈయన ఉదాహరణలో కూడా ఎక్కడెక్కడ తీసుకొచ్చి యజ్ఞ కల్పనలో ఎంత బాగా చేసి చక్కగాను యజ్ఞాన్ని వివరించి చెప్పి యజ్ఞంతో ఏమిటో చెప్పి ఆ యజ్ఞం ఎలా చేయాలి ఏమి ఉండాలని ఆవులు గోవులు అక్కడ చుట్టుపక్కల చేసి బంగారు బొమ్మ చేసినట్టుగా ఉత్తమ అందుకే అర్ఘ్యం లేదు త్రికాలుని యొక్క జ్ఞానం తెలుసుకుని భార్య లేకపోతే అర్ఘ్యం ఇవ్వరు కాబట్టి భార్య లేదు కాబట్టి అందువలన యజ్ఞం భార్యతో చేస్తూనే వస్తాను త్రికాముని చూపించుకొని ఆ త్రికాముని చెప్తే అంటే సత్పురుషుల కోసం ఆ శివుడి ఆ రూపంలో వచ్చాడని అద్వైతంలో కలిగాడని అని చెప్తూ మళ్ళీ మనకి ఇక్కడ ఈయన ఆ రూపంలో వచ్చినటువంటి ఆ విరూపాక్ష రూపంలో వచ్చినటువంటి త్రికాలు వేదని ఆ మనసు సంకల్పాలే వీళ్ళ యొక్క రూపాలని మళ్ళీ తర్వాత అక్కడ యజ్ఞ హోమాలు ప్రపంచం ఎలా చేస్తామో మనసుకు ఆలోచిస్తే విని మా మనసు తగ్గిస్తాయి సమాధానం ప్రశ్న మనలోనే ఉంది సమాధానం మనలో ఉంది దాన్ని అన్వయించుకోవడంలో మనకి కష్టం ఆ అనుభవించిన స్థితే మనకి ఇందులో చూపించారు గురుగారు అలా అంటే అక్కడ విషయం అంతా ఎక్కడ చెప్తూ ఆ చివరికి వచ్చేసరికి తన యొక్క ఆ శివుని యొక్క మహిమలు శివుని యొక్క గాథలు కూడా అన్నీ కూడా చెప్తూ చివరికి వచ్చేసరికి ఆయన పంచానం అంతా కూడా వాళ్ళ ప్రేమగా చెప్తూ ఒక ఋతువుని చెప్తూ షష్టాన్ని ఆ ఋతువుని అయిన తర్వాత ఏ ఋతువు చెప్పుకుంటే అక్కడ అందంగా చెప్తూ యజ్ఞయాగాలను చేస్తూ ఈ ఉదాహరణకు వచ్చేసరికి ఆ ఉదాహరణలో కూడా విశేషంగా ఎక్కడ చాలా బాగా తన కవిత్వం చెప్పడమే కాకుండా ఏ విభక్తి గాయపత్తి ఒకసారి ఆలోచిస్తే కనుక డుమువులు ప్రధానపతి నీళ్ళని కూర్చి కొరకుని నీళ్ళని కూర్చి ద్వితీయాపతి ఎక్కడ ఒక అందున సత్యపతి ఏ విభక్తి కాకపోతే ఒక దాన్ని చేసుకుంటూ చక్కగా చెప్పుకొచ్చారు అక్కడ ఏ విభక్తి కూడా అయిపోతుంది కైకి నైకి ఇలా చేసిన కొరకుని కై ఇలా చెప్పుకుని ఏ విభక్తి చెప్పారు మరి పట్టి అంటే సంతానం ఇంకోటి గౌరవార్థంగా ఎక్కడెక్కడ తీసుకుంటే కనుక్కొనకై మనం కంటెంట్ బట్టి దీన్ని బట్టి చూసుకుని చక్కగాను నిండు మనతో చక్కగా సందేశం ఆ కవితా వైభవత్వాన్ని తీసుకొచ్చారు కవిత్వం అనే పువ్వులతోటి ఆయన తీసుకొచ్చి పెట్టారు కవితా పుష్పాన్ని కవిత్వమే పువ్వులుగా తీసుకొని గిరి అంటే కొండ ఆ కొండ మీదే వాక్కు ఆ గిరిలోంచి పుట్టినవే కొండలు గిరిజ అంటే కొండలోంచి పుట్టినవి ప్రకృతి అంతా వచ్చే మొక్కలు శరీరాలు అవి వచ్చాయి కాబట్టి ఈ గిరి అంటే వాక్కు ఉంది కాబట్టి గిరిలోంచి వచ్చినవి కూడా ఇందులో అన్నీ కూడా వ్యాపించి ఆయన వాక్కులతో అన్నీ వచ్చి ఆ గిరిజ అనేది మళ్ళీ గిరిజ కూడా ఆ పువ్వులకి ఏమిటి పుష్పాలే ప్రేమతో మన్మథుడే పుష్పాలే ఆయుధాలతోనే శివుని మెప్పించి పెళ్లి చేసుకుంది ఇక్కడ కూడా కవిత్వం అనేటువంటి పువ్వులతోటి ఆయన తీసుకొచ్చి వివాహం శివుడికి అర్పించారు అది జరిగినట్టుగానే ఏ 6 మనస్సు అని 5 పువ్వులు 5 6 మనస్సు ఈ మనస్సు అష్టాంగ మనస్సే కేంద్రీయంగా అంటే మనశ్చక్రం కాబట్టి యాచగా తీసుకొచ్చి చెప్పారు ఈ విధంగా చెబుతూ ఇప్పుడు ఆయన అక్కడ ఏం చేశారంటే ఎక్కడికక్కడ చూసుకుంటూ దీన్ని ఉపసంహరిస్తూ చెప్తూ మారణ కవి గొప్పతనం చెప్తూ ఒక నన్నయ్య గురించి ఏ కవిత్వాన్ని వెళ్ళకుండా ప్రతి కవినాయంలో ఉంచి గౌరవం సోమయాజి పాల్కూరికి సోమని రాసినటువంటి ఆ కథలను కూడా తెలుగులో తీసుకోవచ్చు హరిహరి అది శివుని విష్ణుమూర్తిని కూడా కేశవుని అందరిని అభేదం చూపిస్తూ అక్కడ పెద్ద శివకేశవుని చూపిస్తూ హరిహరాయుడుగా గుర్తిస్తూ వినాయకుడిని కూడా వినాయకుడిని విశేషంగా అర్థనాశతత్వంతో చూపిస్తూ హరాయుడు రాసినట్టుగా చూపిస్తూ దీన్ని కవిత్వాన్ని పైకి తీసుకొచ్చారు ఎంత ఆలోచిస్తుంటే ఏముంది ఉపనిషత్ సారం మనకి మయ్యే వసకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం జాతి తద్బ్రహ్మాద్వయమస్మాన్ తీసుకొచ్చారు ఎప్పుడైతే అనాదిగా శాసన చతుష్టయానికి అధికారి అయ్యాడు తెలియకుండా మనకి అన్ని విధాలు శివుని అలా ధ్యానం చేసడం వలన ఎలా ఆత్మానంతో కూర్చొని 2 పెదవుల దగ్గర తీసుకుని ఆళ్ళతో ఇప్పుడు జ్ఞానం తీసుకుని కవిస్తే ఎన్నాలా వస్తుందో చేసినట్టుగానే చేస్తాడు మన మనసు వికసించి శాస్త్రంతో ఉందా అని చెప్పింది వ్యవహారికం చెప్తే మామూలు వ్యవహారం చెప్పి మామూలు మాట్లాడే కానీ యథార్థం శాస్త్రంలో చెప్పినట్లయితే వృద్ధి అవుతుంది అలా తీసుకొచ్చి కవితా రూపంతో తీసుకొచ్చి అద్వైతత్వాన్ని చూపించారు గురుగారు ఆత్మ అన్న మరణి ఇంకో తీసిన తర్వాత జ్ఞానం మయ్యే సకలం జాతం తీసుకొని దీనివల్ల ఏమి ఉపనిషత్తులు ఏమేమి జరిగాయి అవి తీసుకొచ్చి వినా గురువుగారు ఎప్పటికప్పుడు చెప్పుకొచ్చారు ఈ విషయం చెప్పుకుంటే ఇంకా మనం చెప్పడానికి ప్రయత్నిద్దాం.